హలో ఎవ్రీవన్, చూస్తున్నాను కదా, నేను ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్కి పోట్లీ బటన్ స్టిచ్ చేశాను. దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కొన్ని యూస్ఫుల్ టిప్స్తో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లైనింగ్ మీద స్టిచ్ చేసుకోవాలి పోట్లీ బటన్స్. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకుని లైన్ కొట్టుకున్నాను. ఇప్పుడు నేను 1 ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక స్టిచ్ చేయడానికి సింగిల్ ఫుట్ వాడాలి. పోట్లీ బటన్స్ పెట్టుకుని దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం క్లాత్ని వెనక్కి జరుపుకుంటూ స్టిచ్ చేయాలి, ఎందుకంటే పాదం ముందుకు జరగదు అనమాట. ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా, అందుకు జరగదు. క్లాత్ని వెనక లాగుతూ ముందుకి స్టిచ్ చేసుకుంటూ రావాలి. వచ్చాక ఎక్స్ట్రా క్లాత్ ఖర్చు అంతా కట్ చేసేయాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసుకుని రైట్ సైడ్ పైవైపుకి పెట్టుకుని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా లైనింగ్ మీద, అది కింది సైడ్కి పెట్టుకుని ఇప్పుడు కుట్టు కనిపిస్తుంది కదా, కుట్టు వెంటనే అట్లా వెనక లాగుతూ స్టిచ్ చేసేయాలి. చేశాక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి టర్న్ చేసుకోవాలి. లైనింగ్ని టర్న్ చేసుకుని నీట్గా సర్దుకుని పైన టాప్ స్టిచ్ వేసేయాలి. నేను ఇక్కడ పోట్లీ బటన్స్ను థర్మాకోల్ బాల్ ఉపయోగించి రెడీ చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి వీడియో కోసం నా పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.